ఆదిబట్ల టీసీఎస్ ముందే కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీ ముందుకైతే తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ టీసీఎస్ చూడండి. టీసీఎస్ చూస్తున్నారు కదా, టీసీఎస్ ముందే మంచి అపార్ట్మెంట్ తీసుకొని రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్. ఒకసారి డీటెయిల్స్ చెప్పరా మన అపార్ట్మెంట్ డీటెయిల్స్. అపార్ట్మెంట్ మనది వచ్చేసి 1 acre ప్రాజెక్ట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, కనిపించేది 100 feet మెయిన్ రోడ్ అనమాట. ఓకే. సో మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ టీసీఎస్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ పక్కన మల్టీప్లెక్స్ కానీ రెస్టారెంట్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నిటికీ నియర్ బై ఉంటారు అనమాట. ఓకే. మన అపార్ట్మెంట్ పేరు ఏంటండి? RRR సన్రైజ్ అపార్ట్మెంట్ అండి. ఓకే, RRR సన్రైజ్ అపార్ట్మెంట్ అండి. దీంట్లో 2 BHK 3 BHK ఉంది. దీంట్లో 2 and 3 BHK ఉన్నాయి. 2 BHK సైజ్ వచ్చేసి 1242 square feet నుంచి ఉంది. వేరే 3 BHK అయితే 1600 నుంచి ఉంది. ఓకే. పర్ SFT ఎంత చెప్తున్నారు? పర్ SFT మనం 4600 కోట్ చేస్తున్నాం అండి. అండ్ 2 BHKకి అయితే మనకి 45 square yards వరకు అన్డివైడెడ్ షేర్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. వేరే 3 BHK అయితే అప్ టు మీకు 60 square yards వస్తుందండి. ఇక్కడ లైక్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో 65 to 70% ల్యాండ్కే వెళ్ళిపోతుందండి. మిగతా 30-35% మనకి కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. చూస్తున్నారండి, మంచి కమర్షియల్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. మీరు ఉండకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసేసుకుంటే ఖాళీ టూలెట్ బోర్డ్ పెడితేనే వెంటనే వస్తున్నారండి. ఎందుకంటే టీసీఎస్ పక్కకే ఉండడం, టీసీఎస్ కాదండి నియర్ బై మనకు చాలా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో మంచి కమర్షియల్ బిట్ అని చెప్పొచ్చు అండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద మేనేజర్ నెంబర్ పెడుతున్నాను, డైరెక్ట్ మేనేజర్ కన్సల్ట్ అవుతే మీకు మోర్ డీటెయిల్స్ అయితే చెప్తారండి. సో ఇంత మంచి ప్రాపర్టీని మీరు వదులుకోవద్దని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.